నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు అక్టోబర్ 15, 2025 నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాయి. రూల్స్ కూడా మార్చడం జరిగింది. ఈ స్ట్రిక్ట్ రూల్స్, కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది చెక్ బౌన్స్ అయిన వెంటనే. ఇప్పుడు చెక్ బౌన్స్ అయితే జైలు శిక్ష, డబుల్ ది అమౌంట్, అంటే చెక్ అమౌంట్ డబుల్ ది అమౌంట్, కోర్టు ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ చెక్ బౌన్స్ అయితే ప్రవేశపెట్టింది అక్టోబర్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తోంది. ఇప్పుడు చెక్ బౌన్స్ అయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష, డబుల్ ది చెక్ అమౌంట్, ఫైన్ కట్టాలి. టైం పొడిగించడం జరిగింది. కంప్లైంట్స్ కోసం 90 రోజుల వరకు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు మేజిస్ట్రేట్ కోర్టులో, గతంలోగా కాకుండా. ఇప్పుడు కంప్లైంట్ కొత్త రకంగా ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేసే అవకాశం కల్పించింది ఈ కొత్త రూలు. అంటే ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో కూడా ఫైల్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా ఈ కోర్టు ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా స్పెషల్ కోర్ట్స్ పంపిస్తాయి నోటీసులు. ఫిజికల్గా కాకుండా, పోస్ట్లో కాకుండా ఈమెయిల్ ద్వారా కూడా పంపించే అవకాశాలు కనిపించింది ఈ కొత్త చట్టం. ఇప్పుడు శిక్ష 2 సంవత్సరాలు జైలు చెక్ బౌన్స్ అయితే, ఫైన్ చెక్ మీద అమౌంట్కి ట్వైస్, అంటే 2 కట్టాల్సిందే. అకౌంట్ క్లోజ్ అయినా కూడా చెక్ బౌన్స్ కిందే వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కంప్లైంట్ ఇప్పుడు 90 రోజుల లోపల ఫైల్ చేసే అవకాశం కల్పించింది. ఇంతకుముందు 30 రోజులు ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేసుకోవచ్చు. కేసులు త్వరితగతిన క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు కోర్టు నోటీసులు, అంటే సమ్మన్స్ ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తారు, పోస్ట్లో కాకుండా. కాబట్టి చెక్ బౌన్స్ కేసులు చాలా సీరియస్గా అవుతాయి. కాబట్టి దయచేసి చెక్ బౌన్స్ కాకుండా మీరు జాగ్రత్త పడండి, కష్టాలు కొనుక్కోకండి.